అందరినీ ఆయన సృజించాడు. హల్లెలూయా. మనందరికీ దేవుడు తన పోలికల చొప్పున తయారు చేశాడు. మన పోలికలు దేవుని స్వరూపము లేక దేవుని పోలికల్లో మనం చేయబడిన వాళ్ళము. దేవుని పోలిక అంటే చాలా ఉన్నాయి, కానీ ఈరోజు చదువుకున్న వాక్యంలో ఉన్నటువంటి ఒక్క మాట నేను మీకు ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని పోలికగా చెప్పిన నరులు వారు ఏం చేయాలట? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ఉన్న పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. తన పోలికలో తన స్వరూపంలో చేసిన మనిషి సమస్తానికి ఏలుబడి చేయువాడై ఉండాలి. గట్టిగా చెప్పండి, ఏమై ఉండాలట? మనం గట్టిగా చెప్పాలి, ఏలుబడి చేయువారై ఉండాలి. ఎవరు ఏలుబడి చేయాలి? దేవుని పోలికగా సృజించబడిన నరుడు. ఏ మనిషికైతే దేవుడు తయారు చేశాడో, దేవుడి చేత తయారు చేయబడిన మనిషి సమస్తమును ఏలుబడి చేయువాడై ఉండాలి. కొన్నిసార్లు మనం టీవీలో చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద డాల్ఫిన్ చేప బంతి ఆడుతూ ఉంటుంది, మనుషులకి ఎలా తీసుకెళ్ళి తిప్పుకుంటూ వస్తూ ఉంటుంది. అంటే దానికి వారు ఎంతగా ట్రైనప్ చేశారో. పక్షులు కానీ, పశువులు కానీ, అనేకమైన జీవరాశులకు కానీ మనుషులు దానికి ట్రైనప్ చేశారు. సింహాలు కానీ, పులులు కానీ, కొంతమంది ఇంట్లో పెద్ద పెద్ద పాము పెంచుకుంటుంటారు కదా, ఇంటి దగ్గర అది అద్భుతంగా తిరుగుతూ ఉంటుంది. మన పాముకు ముట్టడానికి భయపడతాం, కానీ వాళ్ళు బెడ్ మీద వెళ్ళి పడుకుంటుంది, అది ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏలుబడి చేయడానికే మనిషిని దేవుడు పుట్టించాడు, కానీ బానిస అవడానికి కాదు. ఈరోజు ఏమైపోయింది? మన పోలిక, మన స్వరూపం. దేవుడు మనిషిని తయారు చేసిన తర్వాత మనిషి సమస్తాన్ని ఏలుబడి చేసి దేవునికి మహిమపరుస్తూ జీవించాలని దేవుడు కోరుకుంటే మనిషి స్థితి ఒక్కసారిగా దిగజారిపోయింది. ఏ స్థితికి దిగజారిపోయిందో రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి మనకు చాలా స్పష్టంగా అపోస్తుడైన పౌలు నేర్పిస్తున్నాడు, చూపిస్తున్నాడు, బోధిస్తున్నాడు. చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సక్షమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది గనుక వారు నిరుత్తులై ఉన్నారు. ఇంకా మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయెను, తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. అర్థమవుతుందా? దేవుడు ఏలుబడి చేయడానికి తయారు చేసిన మనిషి వాటి ఆకారములో విగ్రహాలు చేసి దాని ముందు వెళ్ళి సాగిలపడుతున్నాడు, నమస్కారం చేస్తున్నాడు. ఏలుబడి చేయాల్సిన మనిషి వాటి చేత ఏలుబడి చేయబడుతున్నాడు. స్థితిగతులు మారిపోయింది. ఎక్కడ చూసినా, ఏ గుడి గోపురాల్లో చూసినా ఏదో జంతువులు.
ఏదో పక్షులు, ఏదో పశువులు, ఏదో పాములు, ఇలాంటి విగ్రహాలు ఉంటుంది. మనుషులు ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ వెళుతున్నారు. ఇది దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నప్పుడు ఇది మనుషుల యొక్క భక్తిహీనత. దేవుడు పెట్టిన పేరేంటంటే ఇది మనుషుల యొక్క భక్తిహీనత. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము దైవ భక్తి కలిగిన వారము అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో సూటిగా ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. నీ చుట్టూ ఉన్న నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు వీళ్ళందరూ గనక ఇలాంటి జీవులకు పూజిస్తూ ఈ జీవుల చేత గనక ఏలుబడి చేస్తున్న వారై ఉంటే అది వారి భక్తి సరైన భక్తి అయితే అది కాదు. అది ఏంటంటే వాక్యం చెప్తుంది భక్తిహీనత. వాళ్ళు భక్తి లేదు కనుక సకల విధమైన జీవరాశులను వారు పూజిస్తున్నారు. సకల విధమైన జీవరాశులను వారు పూజిస్తున్నారు. ప్రియ దేవుని యొక్క సంఘమా, ఇది గుర్తుంచుకుందాం. దేవుడు తన స్వరూపమందు మనుషులను చేసింది ఏలుబడి చేసేవారుగా ఉండాలే కానీ వాటి చేత ఏలుబడి చెయ్యబడకూడదు. ఎందుకు ఈరోజు శోధనాల శ్రమల గుండా ప్రజలు బాధపడుతున్నారు? ఎందుకు పాపం ఈరోజు ఏలుబడి చేస్తుంది అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈరోజు పాపానికి బానిసైపోతున్నారు మనుషులు. దేవునికి కృతజ్ఞత చెల్లించకపోయినప్పుడల్లా సాతానుడు వారికి బానిసత్వంలోనికి నెట్టుతున్నాడు. సాతానుడు అనేకమైన వాటిలో వారిని ఏలుబడి చేస్తున్నాడు. కనుక వారి పరిస్థితులన్నీ కూడా విభిన్నంగా మారిపోతుంది. అనేకమైన పరిస్థితులలో వారి జీవితాలు మారిపోతుంది. దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించినప్పుడు, మనం అందరూ నిర్మించబడింది ఏలుబడి చేసేవారుగా ఉండాలని. సృష్టిలో సమస్తాన్ని మన కాళ్ళ కింద దేవుడు ఉంచబెట్టాడు. కానీ ఇప్పుడు అది మన నెత్తి మీద ఉంది, మనమేమో దాని కాళ్ళ కింద ఉన్నాం. మనలను బట్టి భూమి శపించబడింది, మనను బట్టి ప్రకృతి శపించబడింది, సమస్తము కూడా ఈరోజు నిజంగానే శపించబడింది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనము దేవునికి లోబడితే అన్నీ మనకు లోబడుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. యేసును వెంబడించినప్పుడు, యేసుతో నడిచినప్పుడు, యేసు ప్రభు మాటను వింటున్నప్పుడు వారికి ఎలాంటి కొరత ఉండేది కాదు. వారు చాలా ధైర్యంగా జీవించారు. యేసు ప్రభు వారు కలువరి శిలువలో చనిపోయి పునరుత్థానుడైన తర్వాత మనం ఇలా కూర్చుంటే ఎలా, మనం కూడా సముద్రానికి వెళ్ళి వేటాడడానికి వెళ్ళారు. ఏమైంది? రాత్రంతా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో అది ఉంటుంది. రాత్రంతా వారు చేపలు పడుతున్నారు, ఒక చేపలు వారికి దొరకలా. సూర్యోదయమైనప్పుడు యేసు ప్రభు వారికి కనబడి, అయా కుడివైపు వల వేయండి అంటే విపరీతమైన చేపలు పడింది. వారు ఏమనుకున్నారంటే, రాత్రంతా మేము వెతికిన ఒక్క చేప పడలేదు, మీరు మాట్లాడితే మాకు చేపలు దొరికింది. ఇందులో మనం గమనించాల్సింది ఏమిటి అంటే, సృష్టిలో లోబడిపోకూడదు. సృష్టికర్తకు మనం ఎంతగా మనం సన్మానిస్తామో, పూజిస్తామో, ఘనపరుస్తామో సృష్టి మనకు అంతగా లోబడుతుంది. యేసయ్య మాటలకు వాళ్ళు లోబడ్డారు, చేపలన్నీ వారికి లోబడింది. దేవునికి మనం లోబడినంత వరకు ప్రకృతి ఏది కూడా మన ముందు తల వంచదు, ఏది కూడా మనకు లోబడదు. సో ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏమిటంటే, దేవుడు మనం నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, దేవుని స్వరూపములో నిర్మించబడిన మనము దేవునికి మహిమకరంగా బ్రతకాలి. సమస్తమును ఏలుబడి చేయువారుగా ఉండాలి. దాని చేత ఏలుబడి చేయబడకూడదు. దేనికి మనం దాసులము కాకూడదు. పరిశుద్ధ వాక్యం ఈరోజు మనకు హెచ్చరిస్తుంది, దేవుని పోలికగా మనం సృజించబడ్డాం. ఆ అద్భుతమైన దేవుని యొక్క రోలింగ్ చేసేటటువంటి స్థితి, ఏలుబడి చేసేటటువంటి కెపాసిటీ మనలో పెంచబడాలి. మనుషులు అది పోగొట్టుకున్నారండి. మానవ జాతి అది పోగొట్టుకుంది. ప్రారంభంలోనే వాటికి నమస్కరించి, వాటికి పూజించి, నందమ్మ అని చెప్పి
నాగమ్మ అని చెప్పి రకరకాల జీవులకు మ్రొక్కుకుంటూ బానిసైపోయారు. అయితే నా ప్రభు యేసు ఈ లోకానికి ఆయన నరవతారిగా వచ్చి దేని చేత అయితే మనము ఈరోజు లోబడిపోయి దేనికైతే నమస్కరించి దేవునికి ఉన్న ఉన్నతమైన మహిమ నుంచి వైతొలిగిపోయామో, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆ మహిమ పునరుద్ధరణ చేయాలి, మనుషులు పోగొట్టుకున్నది మళ్ళీ తిరిగి వారికి ఇవ్వాలి అని ఆలోచించి ఆయన మానవుడిగా ఈ భూలోకానికి దిగి రావడం అనేది విశేషం. దేవునికి స్తోత్రం. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి మనకు ఈ సృష్టిలో ఎంత అణగిపోయామో, ఈ సృష్టిలో ఎంతగా మనం దిగజారిపోయినామో, ఎక్కడైతే మనం ధైర్యంగా బ్రతకాలో అక్కడ ఇప్పుడు ధైర్యంగా బ్రతకలేకపోతున్నాం. ఎక్కడైతే మనం రోషం కలిగి ఉన్నామో అక్కడ రోషము లేదు. ఎక్కడైతే ఏలుబడి చేయాలో అక్కడ ఏలుబడి కాదు, వాటి చేత ఏలుబడి చేయబడుతున్నాం. ఆ స్థితిగతులు దేవుడు గమనించాడు. అది మార్చాలి. వీరందరికీ దైవ పోలికల్లోనికి మరొకసారి మార్చాలి, దేవుని స్వరూపంలోనికి మార్చాలి. వాటికి ఏదైతే వీరు ఇప్పుడు మాటకి ఆడుకోవడానికి, ఆనందంగా గడపడానికి, ఏలుబడి చేయడానికి తన పిల్లలైన మనకి సృష్టి యావత్తు ఆయన ఇచ్చాడు. ఈ సృష్టిలో ప్రతిదానికి మనం నమస్కారం చేసుకుంటూ బతుకుతున్నామే కానీ దేవునికి నమస్కరించట్లేదు, దేవునికి గణపరచడం లేదు. నా ప్రియ దేవునికి బిడ్డలారా, దేవునికి భయపడి దేవునికి మహిమపరిచినప్పుడు ఏలుబడి చేసే నాయకులుగా మనం ఉంటాం. అందుకే యేసయ్య ఈ భూలోకానికి వచ్చింది సృష్టి యావత్తులో తన మహిమ ఉంది, తనను నెరిగిన ప్రజలు ఏలుబడి చేయువారుగా ఉందురు అని ఆయన తెలియచేయడానికి, అనుభూతిలో మనకు నడిపించడానికే ఆయన లోకానికి వచ్చాడు. రండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపములో ఏ రీతిగా ఆయన మలచబడి ఎంతటి ఆధిక్యత ఆయన పొందుకున్నాడో ఈరోజు కొన్ని మాటలు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము నేర్చుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషిగా, పవిత్రుడుగా, దేవుని కుమారుడుగా, మధ్యవర్తిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు తనలో పరిశుద్ధత ఉంది, ఆయన వచ్చినప్పుడు తనలో యథార్థత ఉంది. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అన్ని విషయాలు ఆయన సామర్థ్యవంతమైనటువంటి వ్యక్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. తనలో ఏ పాపము లేదు. కొలసి పత్రికలు మనం చూసాం కదా, ఒక్కసారి చూద్దాం. దేవుని యొక్క వాక్యములో 1వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అది సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎస్, ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తము కలిగించిన వాడు, అధిపతి. ఎలా మనం బానిసైపోయాడు ఆయన గమనించాడు. సృష్టికి నా పిల్లలు బానిసైపోవడం ఏంటి? ఈరోజు చాలామంది జీవితాల్లో దుఃఖము, అశాంతి, బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎక్కడో అపవాది చాలా విపరీతంగా ఏలేస్తున్నాడు. కుటుంబాలను ఎదగనివ్వకుండా అణిచేస్తున్నాడు. ఎంత సంపాదించినా ఏది మనం చేయలేకపోతున్నాం. ఎంత మనం ప్రయాసపడినా ఎదగలేకపోతున్నాం. ఎక్కడో అపవాది మన పైన ఉక్కుపాదం వేసేస్తున్నాడు, మనం పై రాకుండా అణిచివేస్తున్నాడు. యేసయ్యకి అది అర్థమైంది. నా పిల్లలు పైకి రాలేకపోతున్నారు, కుటుంబాలు ఎదగలేకపోతున్నారు, దేవునిలో ఏలుబడి చేయాల్సినటువంటి నా ప్రజలు అపవాది యొక్క ఏలుబడి కింద అణిచిపోతున్నారు. ఎప్పుడు చూస్తే సమస్యలు తెచ్చిపెట్టింది ఎవడండి? అపవాది.
మిస్అండర్స్టాండ్ తెచ్చి పెట్టింది ఎవడండి? అపవాది. చాలా దారుణం వాడు చేసే పనులు. గడిచిన దినాల్లో, గడిచిన వారం ఒక అద్భుతమైన సంఘటన జరిగింది మన చర్చలో. ఒక భార్య భర్తల మధ్య మిస్అండర్స్టాండ్ అయిపోయి ఆ భర్త తీసుకెళ్ళి విడిచిపెట్టి వచ్చాడు భార్యకి. చాలా డిస్టర్బ్ అయిపోతుంది ఫ్యామిలీస్ మధ్య. లాస్ట్కి అమ్మాయి వాళ్ళ తల్లి వచ్చి, అయ్యా ఎంతో కష్టపడి పెళ్లి చేస్తే నా కుమార్తెను విడిచిపెట్టేశాడు, అందుకే మీ దగ్గరికి వచ్చి అడగడానికి వచ్చానంటే, నేను మామూలుగా ఒక మాట అన్నానమ్మా, ఎంతోమంది పూజలు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ఎవరైనా భార్య భర్తల సమస్యలు వచ్చినప్పుడు పూజల దగ్గరికి వెళ్తున్నారా, పెద్దల దగ్గరికి వెళ్తున్నారమ్మా అన్నా నేను. అప్పుడు ఆమె అన్నది, అయ్యా మా పూజారి మీరే, మా పెద్ద కూడా మీరే, మీరేం చెప్తే అదే మేము చేస్తామని ఆ అమ్మాయికి తీసుకొచ్చి విచిత్రమైన సంఘటన మేము షూట్ చేసాం. అది అమ్మాయి వచ్చిన తర్వాత ప్రార్థన మొదలుపెట్టినప్పుడు తనలో దురాత్మ భయంకరంగా ఉంది. ప్రార్థన చేస్తుంటే కళ్ళు బిగబెట్టి నా వైపు చూసింది. నేను వెంటనే ఎవరు నువ్వు అని, నువ్వు ఎవరు చెప్పి అని అడిగి ప్రశ్నించినప్పుడు తన పేరు చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చావంటే బెంగళూరు నుంచి వచ్చానన్నది. చూడండి, ఆ దెయ్యం ఏ ఊరు నుంచి వచ్చిందట? బెంగళూరు నుంచి వచ్చింది. పేరు చెప్పింది. ఎలా వచ్చావు, ఎప్పుడు వచ్చావు అంటే 67 years బ్యాక్ వచ్చిందట. ఆమె 7 సంవత్సరాల కిందట వచ్చింది. అద్భుతమైనటువంటి చరిత్ర చెప్పింది ఆ దెయ్యం. 6-7 సంవత్సరాల క్రిందట బెంగళూరు నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఎవరో ఒక అబ్బాయి ప్రేమించి మోసం చేసి వేరే ఆమెను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాడిని వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి బీచ్ దగ్గర తిరుగుతూ ఉంటే ఒక 5 యువకులు ఆమెకి పిలిచి, వాడు నీకు కావాలా, వాడి పేరు నీకు కావాలా, వాడి పేరు అడుగుతున్నావేమి, వాడు మాకు తెలుసు, వాడు నీకు కావాలంటే మేము నీకు అతనికి అప్పచెప్తాం అనేసి అంటే, వాడే నాకు కావాలి అంటే అయితే రా అని చెప్పి ఇటువైపే ఉంది అని ఆ బీచ్ వైపు, తోట వైపు తీసుకెళ్ళి 5 కలిసి తనను పాడు చేశారు. తన జీవితం నాశనం చేసి చంపేసి ఆ ఇసుక దిబ్బ మీద పాతేశారు. తన స్టోరీ చెప్పింది. అప్పటి నుంచి నా ఆత్మ అన్నంతట తిరుగుతూ అక్కడక్కడ అది నివసిస్తుంది. ఈ అమ్మాయి ఒంటరిగా ఒక బోరు వైపు వెళ్ళినప్పుడు తనలోనికి వచ్చి అటాక్ అయింది. తను చెప్తుంది, ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఈమెలో నేను ఉండిపోదామని వచ్చాను, ఈమెతో ఉందామని వచ్చాను అన్నది. తనలో ఉండిపోవడానికి వచ్చానని చెప్పి తెలియచేసింది. నేను చెప్పాను, నీకు సిగ్గు లేదా? ఒక కుటుంబంలోనికి చొరబడి ఆ కుటుంబానికి ఇబ్బంది పెట్టడానికి నీకు సిగ్గు లేదా? ఎవరో నీకు ప్రేమించి మోసం చేస్తే ఈ అమ్మాయికి నువ్వు వచ్చి మోసం చేసి కుటుంబానికి నాశనం చేస్తున్నావు. వెళ్ళిపో, నా మాట వినేసి నువ్వు వెళ్ళిపో, ఈ ఏరియాలో ఎక్కడ ఉండొద్దు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి తనను మందలించి పంపించినప్పుడు అమ్మాయి పడిపోయింది. కాసేపు అన్కాన్షియస్గా ఉండి మళ్ళీ లేచి తను మేల్కొంది. తనలో ఉన్న దురాత్మ పోయింది. అప్పుడు అంటుంది, మా ఆయన నాకు కావాలి అని. వాళ్ళ ఆయనకి పిలిపించి మాట్లాడినప్పుడు వాళ్ళ ఆయనకి అవన్నీ స్టోరీ వివరిస్తే వాళ్ళ అమ్మలందరూ ఉన్నారు. అమ్మాయి అంటుంది, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడి పద బయటికి అన్నది. నేను గాబరైపోయాను, అమ్మాయి ఎంత ఫాస్ట్గా మాట్లాడుతుంది అని. మన పక్కకి తీసుకెళ్ళి, చర్చి పక్కకి తీసుకెళ్ళి కాసేపు మాట్లాడి పద బండి ఎక్కించి పద వెళ్ళిపోదాం అంటుంది ఆమె. మొత్తానికి ఈరోజు హ్యాపీగా చర్చికి వచ్చారు వాళ్ళిద్దరు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా. అడిగా, నేను ఎలా ఉన్నారా అంటే, బాగున్నాం అయ్యగారు, హ్యాపీగా ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదని. సాతానుడు చాలామందిని ఏలుబడి ప్రారంభం చేసే కుటుంబాలను మిస్అండర్స్టాండ్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏలేస్తున్నాడు, విచ్చలవిడిగా నెమ్మది కోల్పోతున్నాడు, సమాధానం కోల్పోయినట్టుగా చేస్తున్నాడు, గొప్ప డిస్టర్బ్ చేస్తున్నాడు. దేవుడు మనకు ఏలుబడి చేసేవాడుగా ఉంచాడు, కానీ సాతాన్ చేత ఏలుబడి అంటే సాతాన్ యొక్క ఏలుబడిలోనికి వెళ్ళిపోవడానికి కాదు, బానిసలు కాదు. గలతీ పత్రికలు మనం చదువుదాం, 4వ అధ్యాయంలో 5-6 వచనాలు చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున
నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మన అందరిలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ అండి? యేసుప్రభు వారి ఆత్మ, పరిశుద్ధాత్మ. కనుక మనం దేవునికి ఏమని పిలుస్తున్నాం? గట్టిగా చెప్పండి, గట్టిగా. దేవుడికి పిలవట్లేదా మీరు? ప్రార్థన చేసినప్పుడు ఏమని కేకలేస్తున్నారు దేవుడికి? నాయనా తండ్రి, నాయనా తండ్రి, ఇలా మీరు పిలుస్తున్నారా? ఏమండి, మన నాన్నగారు కనిపించినప్పుడు ఏమని పిలుస్తాం? రైట్, ఆయన ఒకడే పిలుస్తాడు, మిగతాలు పిలువరా మీరు? మన తండ్రి కనిపించినప్పుడు ఏం చేస్తాం? మనం గట్టిగా కేకేసి పిలుస్తాం. ఒకవేళ మనకు దాటిపోతుంటే చూడు నానా అని చెప్పేసి గట్టిగా అంటాం. ఏమైనా అపాయం వచ్చినప్పుడు నానా అని కేకేస్తాం. ఏదైనా అవసరం వచ్చినప్పుడు నానా అని కేకేస్తాం. భయం అనిపించినప్పుడు నానా అని కేకేస్తాం. ఎందుకంటే ఆయన మన నాన్న కనుక. ఈరోజు పరలోకపు తండ్రి తన కుమారుని యేసుని లోకానికి పంపించిన తర్వాత ఆయన ఆత్మ మనలో ఈరోజు నివసిస్తోంది. ఆ ఆత్మ మనలో ఉండడం బట్టి ఎప్పుడు మన భయం అనిపించినా మనం ఏమని కేకేస్తున్నాం? నాయనా తండ్రి. ఇక్కడ చూస్తున్నాను, మీరేం ప్రార్థన చేసిన క్రైస్తుల్లా కనబడడం లేదు. అర్థం, ఎవరు కూడా నాయన అనట్లేదు, తండ్రి అనట్లేదు. మీరు పళ్ళు బిగించున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ మీకోసం కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలన్నట్లు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీ చూపులు మారిపోయాయి. దెయ్యాలు ఎలా చూస్తాయి తెలుసు, మీరు మంచోళ్ళు, మీరు ఎలా చూస్తారో నాకు తెలుసు. దెయ్యం పట్టినప్పుడు ఆ చూపులు వేరే, దేవుని బిడలుగా ఉన్నప్పుడు ఆ చూపులు వేరే. దేవుడికి స్తోత్రం. సో దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడికి మనం ఏమని పిలుస్తాం? కొంతమందిలో దెయ్యం పోయింది, ఇంకా కొంతమందిలో ఉంది. ఇంకా కొంతమందిలో పోయింది, కొంతమందిలో ఇంకా ఉంది. ఎందుకంటే ఆ నోరు పెకిలించట్లేదు సాతానుడు. ఒకరోజు ఒక ఆమెకి అలాగే ఎవడో చెల్లంగి పెట్టి నా దగ్గర తీసుకొచ్చారు. ఇలా బిగించేస్తున్నది పళ్ళు. ఈయన బాగు చేస్తాడా లేదా అని. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ అది. నోరు ఏమాత్రం ఇప్పట్లా. కానీ దేవునికి ప్రార్థన చేసి నీళ్లు తనకు నోట్లో పోసిన తర్వాత నోరు బిగించేస్తుంది. మళ్ళీ నోరు పోసి ఇలా తీసి కొంచెం నీళ్ళు పోసి తనకు ప్రార్థన చేస్తే నోరు తెరిచింది. నీళ్ళు తాగిన తర్వాత తనలో ఇక మాట ఆటోమేటికల్గా ఫ్లోయింగ్గా వచ్చేసింది. సో పాస్టమ్మ గారికి చెప్పి ఒక బిందె నీళ్ళు తెచ్చి ఇప్పుడు అందరు నోట్లో పోయాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడే కానీ మీ నోరు పేలదు. ఓకే, మన తండ్రికి మన సమస్యలు వచ్చినప్పుడు, మన బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఆవేదన వచ్చినప్పుడు మనం గట్టిగా దేవునికి మనం ఏమని పిలుస్తాం? 30 వరకు వెళ్ళారు. ఎవరో హల్లెలూయా అంటున్నారు. హల్లెలూయా కాదు, తర్వాత హల్లెలూయా. మనము మన దేవునికి నాయన తండ్రి అని మొరపెడతాం, ప్రార్థన చేస్తాం. ఎస్, ఆయన పోలికలోనికి మనం మలచబడాలి. ప్రభుని యేసుక్రీస్తును మనందరిలో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనందరిలో యేసు ప్రభు కనబడాలి. అది దేవునికి ఉన్న ప్లాన్, దేవునికి ఉన్న ఉద్దేశం. మనకు తయారు చేశాడు, తన పోలికగా తయారు చేశాడు. కానీ ఏలుబడి చేయలేదు. మనం బానిస అయిపోయాం, మనం బానిసలమైపోయాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ వచనం మనం చదువుదాం. గలతీ పత్రికల్లోనే, మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయేను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. జాగ్రత్త గమనించండి ఆ పదం. కాబట్టి నీవిక దాసుడవు కావు. ఈరోజు దేవుని బిడ్డ ఎవరైనా సాతానికి దాసు అయిపోయి ఉంటే, అపవాది యొక్క ఏలుబడిలోనికి వెళ్ళిపోయి ఉంటే, మీ ఇంట్లో ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది, మీ ఇంట్లో ఖచ్చితంగా బాధలు ఉంటుంది, మీ ఇంట్లో ఖచ్చితంగా విచారం ఉంటుంది, మీ ఇంట్లో ఖచ్చితంగా అనేక అనర్థకాలు జరుగుతుంది. దానికి కేవలం కారణము అపవాది మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాడు. ఎక్కడో మిస్టేక్ చేయించాడు, మీకు ఎక్కడో తప్పు చేయించాడు, ఎక్కడో మీ కాలు జారించాడు, ఎక్కడో మీ మాట జారించాడు, ఎక్కడో మీ జీవితంలో నష్టంలోనికి మేము త్రోసివేశాడు. దాని ద్వారా ఇప్పుడు ఆయన బ్రహ్మాండంగా ఏలుబడి చేసుకుంటున్నాడు. మీరేమో ఏడుస్తున్నాడు, మీరు ఏడవడమే వాడికి ఆనందం.
మీరు దుఃఖపడ్డమే వాడికి సంతోషం. నా ప్రభు ఏమంటున్నాడు, లేదు లేదు, నా కుమారుడైన యేసు ఆత్మ మీలో పెట్టాను కనుక నీవిక దాసుడవు కావు, కుమారుడివి, కుమార్తెవే. కుమారుడైతే దేవుని ద్వారా వారసుడవు. వారసత్వంలోనికి దేవుడు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని స్వరూపము మనలో ఏర్పడడానికి యేసు ప్రభు యొక్క విశ్వాసం మనలోనికి రావాలి. యేసయ్య ఆత్మ మనలోనికి రావాలి. యేసయ్య స్వరూపం మనలోనికి తయారవ్వాలి. అదే గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మనకు చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు యేసు ప్రభు పోలికలోనికి మలచబడట్లేదు. యేసు ప్రభు స్వరూపము రావడం లేదు. ఇంకా యేసు స్వరూపంలోనికి మీరు మలచబడినప్పుడే, యేసు స్వరూపంలోనికి వచ్చినప్పుడే మీ జీవితం ధన్యమవుతుంది. మీరు దేనికి భయపడరు. గొప్ప ధైర్యం మీలో, ఏలుబడి చేసే లక్షణాలు మీలో ఉంటాయి. గుండెలో గొప్ప ధైర్యం మీకు వస్తుంది, చాలా బలం వస్తుంది. దేనికి కూడా మీరు భయపడరు. దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభువు యొక్క ఆత్మ మనలో ఉంది కదా. మనం బానిసలం కాము. మన ఏలుబడి చేయడానికి సాతాను ఏదైనా మనకి ఏడిపించాలి, బాధించాలి, కృంగదీయాలి, కష్టపెట్టాలనుకున్నప్పుడు ఒకవేళ గనుక క్రీస్తు ఆత్మ గనుక మనలో లేకపోతే మనం ఖచ్చితంగా కన్నీళ్లు ముళ్ళినై జీవిస్తాం. యేసు ఆత్మ గనుక మళ్ళుందనుకోండి, నిర్కార్చము, ధైర్యంగా ఉంటుంది. ప్రభువా తండ్రి, నాకు ఇలా అవుతుంది, నువ్వు సహాయం చేయి. యేసు నామములో నీ ప్రార్థన చేసినప్పటికీ ఆ పరిస్థితి మారిపోద్ది. అది ఎంత కఠినమైన పరిస్థితులైనా సరే నువ్వు ఏలుబడి చేయాలి. నువ్వు ఒక రాజు కుమార్తెవే, నువ్వు రాజు కుమారుడివే. దేవుడు నిన్ను 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీకు తీసుకొచ్చాడు. ఒకప్పుడు నువ్వు అంధకారంలో ఉంటివి, నీకు ఎవరో ఏంటో తెలియదు, ఎవరికి పిలువలో ఏం చేయాలో నీకు తెలియదు. కానీ ఇప్పుడు నువ్వు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచిన దేవునికి గుణాతిశయం ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. చూడండి ఎన్ని ఆధిక్యతలు దేవుడు మనకి ఇస్తున్నాడు. కానీ చాలామంది యేసును నమ్ముకొనక ఇంకా సృష్టిని మొక్కుకుంటూ భక్తిహీనంగానే జీవిస్తున్నారు. మనమందరము రాజులైన యాజక రాజులు ఒక్కరే ఏలుబడి చేస్తారు కదా. దాసులు బానిసలుగా ఉంటారు, పని చేసుకుంటారు. రాజులైన వారు ఏలుబడి చేస్తారు. దేవుడు మనను నిర్మించినప్పుడే మనం ఏం చేయాలని నిర్మించాడు? మీ ఊరికి మీరు ఏలుకోవాలి, ఏలుబడి చేయాలి. మీ ఊరికి మీరు ఏలుబడి చేయాలి. మీ ఊరికి మీరు ఏలుబడి చేయాలి. మీ గ్రామాలకు, మీ కుటుంబాల్లో, మీ యొక్క స్థితిగతులలో మీరు ఏలుబడి చేసేవారుగా ఉండాలి. కానీ బానిసలుగా ఉండే స్థితి వద్దు. ఏలుబడి చేసే స్థాయికి రావాలి అంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏలుబడి చేసే స్థాయికి వెళ్ళాలంటే మనకు నాయకత్వం కావాలి. నాయకులుగా మనకు ట్రైనప్ కావాలి. యేసయ్య పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పుట్టాడు, రిక్తునిగా పుట్టాడు. ఏమండి, పొత్తిగుడ్డతో చుట్టి మరియమ్మ తల్లి ఆ పశువుల తొట్టిలో పడుకొని పెట్టింది. కానీ ప్రవక్త యెషయా తన 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అతనికి పేరు పెట్టబడును. రాజ్యభారము ఆయన భుజం మీద ఉంది. ఇక్కడ ఉన్నారా ఎవరైనా? కుటుంబ బాధ్యత అంతా నా మీదే. ఎలా నేను పోషించాలి, ఎక్కడి నుంచి ఏం తేవాలి? ఆర్థికమైన సమస్యల గురించి తల్లడిల్లుతున్న భర్త ఎవడైనా ఉన్నాడా? ఆర్థికమైన సమస్యలకు తల్లడిల్లిపోతున్న భార్య ఎవరైనా ఇక్కడ ఉన్నారా? మానసికంగా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని బాధిస్తుందా? కృంగిపోవద్దు. ఏలుబడి చేసేవారుగా మీరు ఉండాలని దేవుడు మిమ్మల్ని పుట్టించాడు. మీరు ఒక్కసారి మీ దేవునికి, కన్న తండ్రికి అడగండి, అయ్యా ఏలుబడి చేయడానికి పుట్టిస్తే నేనేమో దిగజారిపోయి ఈరోజు దిక్కులేని బిడ్డగా నేను, సాయంకాలం కూరకి డబ్బులు లేవు, రేపటికి బియ్యం లేదు ఇంట్లో,
అయ్యో కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు లేవు, పిల్లల ఫీజు కట్టడానికి డబ్బులు లేదు, బస్సు టికెట్ కోసం డబ్బులు లేవు. ఇలాంటి చిన్న 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 వాటి కోసం ఈరోజు విరక్తి అయిపోయి బాధపడుతున్నా. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఒకప్పుడు నేను కూడా ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తినే. నా ప్రారంభ తొలి సేవ చేసే దినాల్లో ఎర్రముఖం వెళ్ళి రావాలని సోంపేట నుంచి ఎర్రముఖంకి అప్పుడు ఎంత కాదు, ఇప్పుడంటే 110 రూపాయలు అయిపోయింది పెట్రోల్. అప్పుడు 25 రూపాయలే, అంటే 100 రూపాయలకి 4 లీటర్లు వస్తుంది. ఆ రోజుల్లో నా బండికి పెట్రోల్ లేదని చెప్పి నేను ప్రభుకు అన్నాను, నువ్వు నాకు బండికి పెట్రోల్కి డబ్బులు ఇస్తేనే వెళ్తాను, ఎందుకంటే నా దగ్గర రూపాయి లేదు అని చెప్పి మధ్యాహ్నం భోజనం చేశాక నేను నా మంచం దగ్గర ప్రార్థన చేస్తూ మౌనంగా ఉండిపోయాను. సాయంకాలం 3 గంటలకి ప్రార్థన. నేను మధ్యాహ్నం 12కి భోజనం చేశాను. పోనీ 1 గంట, 2 గంట, 3 గంట, 2 గంటకి వెళ్దామని చేతిలో డబ్బులు లేవు. సో స్కూటర్ మీద వెళ్ళాలి అంటే 25 రూపాయలు లేనిదే లీటరు ఆయిల్ రాదు. దేవుడికి అంటున్నాను, ప్రభు నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్తాను, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయిల్ వేయడానికి కూడా నా ఇంట్లో డబ్బులు లేవు ప్రభు అని దేవుడికి అడుగుతున్నాను. ప్రార్థన చేసి నేను మౌనంగా ఉన్నాను. నేను ఎరుగని 2 ముసలోళ్ళు పాస్టమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ కష్టసుఖాలు మాట్లాడుతూ, వారు వెళ్ళిపోతారేమో అనుకుంటే వాళ్ళు అంటున్నారు, అమ్మ బాబు పిల్లమ్మ ప్రార్థన చేస్తే మేము వెళ్తాం అంటున్నారు. అసలే నాకు డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు మన మూడ్ ఎలా ఉంటుందండి? మీరు నేను అందరూ ఒకటే. డబ్బులు కనుక జోబిలో ఉంటే కలకలలాడుతుంటుంది కదా, ముఖాలు చాలా హ్యాపీగా ఉంటుంది, బ్రైట్గా నవ్వుతూ హలో అని చెప్పి అన్నీ సెల్ ఫోన్లో మాట్లాడేస్తారు, అన్నీ గొప్ప హుషారుగా ఉంటారు. అదే కనుక రూపాయి డబ్బులు చేతులు లేదనుకోండి, ఏ తల దూకుంటాంలేండి, ఏం బట్టలు కట్టుకుంటాంలేండి, ఎక్కడికి వెళ్తాంలేండి అంటే గమనించండి. అన్ని మొత్తం అయిపోయింది, నీరస అయిపోతారన్నమాట. మరి ఒంట్లో ఎముకలకి బలం రాదు, నరాలకి బలం రాదు, మనసుకు బలం రాదు. డబ్బులు ఉంటేనే హ్యాపీనెస్, డబ్బులు లేకపోతే అంతే ఎంత నిరాశవో అది నేను అనుభవించాను. నేను చాలా ఒకలాగా వీక్ అనిపిస్తుంది. ఏంటి ప్రభు నువ్వు డబ్బులు ఇస్తేనే కానీ వెళ్ళను, నేను ఎలాగబట్టున్నాను నేను. వాళ్ళేమో అయ్యగారు వస్తే ప్రార్థన చేసి వెళ్ళిపోతాం అంటున్నారు. నేను అంటున్నాను ఇంగ్లీష్లో యూ సెండ్ దెమ్ బ్యాక్. వాళ్ళు అంటున్నారు లేదు అయ్యగారు వస్తే మేము ప్రార్థన చేసి వెళ్తామని. ఏదో సంథింగ్ దేవుడు ఇక్కడ ఉంచున్నాడు కార్యం అని చెప్పేసి తిన్నగా డోర్ తీసి బయటకు వచ్చాను. అమ్మ ఎవరమ్మా అంటే, అయ్యా మాది పలానా ఊరయ్యా, మాది సిరిమామిడి అన్నది ఒక ఆమె అన్నది మాది గొల్లగండి సిరిమామిడి మీకు ఎలా తెలుసు అంటే, మా చుట్టమయ్యా. మరి ఇలాగా బాబు ఏమో సూరత్ నుంచి గాంధీధామ్ నుంచి మరి ఆయన ప్రార్థన కోరాడు, మీ దగ్గరికి ప్రార్థన కోసం వచ్చాం. సరే ప్రార్థన చేస్తానన్నా నేను. నేను ప్రార్థన చేద్దామని కళ్ళు మూస్తుంటే, మరి పల్లెటూరులో ఎలా ఉంటుందంటే వారు కోట్ల రూపాయలైనా సరే బజార్ బ్యాగ్లోనే పెట్టుకుని వచ్చేస్తారు కదా. మన కనుక 100 రూపాయలు ఉంటే పర్సు 10 సార్లు ఇలా వేసుకుంటుంటాం మనం. 100 రూపాయలు కనుక పర్సులో ఉంటే దానికి ఇలా చూస్తూ ఉంటాం అన్నమాట, ఉందా లేదా, పర్సు ఉందా లేదా అని. వీళ్ళు ఎన్ని లక్షల రూపాయలైనా సరే బజార్ బ్యాగులు వెళ్ళుకొని వచ్చేస్తారనమాట, బస్సు మీద ఇలా పెట్టేస్తుంటారు. వాళ్ళు పెద్ద పట్టించుకోరు ఆ డబ్బులు, అంటే వాళ్ళకి భయం ఉంటుంది. కానీ పెద్ద సూట్ కేసు కానీ మరి పర్సులు కానీ తీసుకెళ్తే ఎవరిని కొట్టేస్తే, అందుకే మామూలు సింక్ బ్యాగ్లోనే పట్టుకుని వెళ్ళాలి. వాళ్ళు గొప్ప తెలివైన వాళ్ళు. అలాంటి దాంట్లో ఒక కవర్ పెట్టుకుని ఆవిడ వచ్చింది. అమ్మ ప్రార్థన చేద్దామమ్మా అంటే ఆమె ఏం చేసిందంటే, అయ్యో ఉండండి అయ్యా అని చెప్పేసి ఆ సంచి లోపల చేయి పెట్టి ఒక పేపర్ ఒక కవర్ తీసింది. అయ్యా మా ఆయన కోసం ప్రేయర్ చేయండి అయ్యా అన్నది. సరే ఆ కవర్ పట్టుకొని ప్రార్థన చేశాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కవర్ ఓపెన్ చేసినప్పటికీ నాకు కావాల్సింది ఓన్లీ 25 రూపాయలే. కానీ నా దేవుడు ఎంత పంపించాడో తెలుసో, 150 రూపాయలు అందులో ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. నాకు 25 రూపాయలు లేవు అని చెప్పేసి దేవుడి దగ్గర సేవకి వెళ్ళని కూర్చున్నాను. కానీ దేవుడికి ప్రార్థన చేస్తే 150 రూపాయలు ఆ రోజుల్లో 150 రూపాయలు పంపించాడు. అది కూడా నాకు తెలియని మనిషి దగ్గర నుంచి. అంటే మన పరలోకపు తండ్రికి మన అవసరతులన్నీ కూడా బాగా తెలుసు. దేవుడికి స్తోత్రం. మనం ఆయనను మహిమపరిస్తే సమస్తం ఇస్తాడు. కానీ భక్తిహీనులమైపోతున్నామే. మనుషులకి మొక్కుతున్నాం, మనుషులకి నమ్ముతున్నాం, విగ్రహాలు, రకరకాల పరిస్థితులు, ఈ విధంగా వెళ్ళిపోవడం ద్వారా దేవునికి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే సమస్తము చేయగలిగిన వాడు దేవుడు కదా. మనం ఎప్పుడు కూడా ఈ పాట నాకు చాలా ఎక్కువగా ఇష్టం, ఎప్పుడు ఇదే అవుతుంటాను.
సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా, సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. హల్లెలూయా. సమస్తము చేయగలవాడు దేవుడు. ఆయన మనకు ఏలుబడి చేయువారుగా ఉండండిరా పిల్లలారా అంటే బానిసలుగా అయిపోతున్నాం. మనం చాలా వాటికి బానిస అయిపోతున్నాం. ఏలుబడి చేసే బదులుగా బానిసలు అయిపోతున్నాం. సో దేవుని స్వరూపం అంటే తన పిల్లలందరూ ఏలుబడి చేసే నాయకులుగా ఉండాలి. మీ ప్రదేశాలకు, మీ గృహాలకు, మీ కుటుంబాలకు, మీ బంధువులలో, మీ ప్రాంతానికి మీరు ఏలుబడి చేయువారుగా ఉండాలని దేవుడు మిమ్మును నన్ను మనను పుట్టించాడు. ఆయన మనను ఏర్పరచుకోవడానికి గల కారణాలు, ఆయన మనకు ఎన్నుకోవడానికి గల కారణాలు మన ఏలుబడి చేయువారుగా ఉండాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని ప్రియ బిడ్డలారా, ఇంతవరకు మీరు దేనికైతే భయపడ్డారో ఇప్పుడు అది మీకు భయపడాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేనికోసమైతే ఇంతకాలం మీరు భయపడుతూ జీవించారో ఆ పరిస్థితులే మీకు భయపడాలి. ఎందుకంటే ఏలుబడి చేసే నాయకుడైన యేసయ్య మీలో ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 28, 29 వచనం మనం చూస్తున్నప్పుడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని నిర్ణయించాను. దేవుడికి స్తోత్రం. నీవు నేను మనము యేసు ప్రభుతో సారూప్యము కలిగిన వారై ఉండాలి. యేసు ప్రభుతో సమానమైన స్వరూపములోనికి రావాలి. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. యేసయ్య దేనికి లొంగిపోలేదు. సముద్రము యేసు ప్రభుకు లోబడింది. లోబడిందా? లోబడలేదండి. భయంకరమైన పెను తుఫాను గాలి విసిరినప్పుడు, సునామీ వచ్చినప్పుడు ఆగు నిమ్మలింపవడు ప్రశాంతమైపోయింది. అక్కడ మరి ఎలాంటి ఘోషలు వినబడాలా. సముద్రం పైన ఆయన నడిచాడు. ఎంత గొప్పవాడంటే సముద్రం పైన ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. ఏమండి, యేసు ప్రభుతో సమాన అనుభవము గలవాడై ఉండాలని అపోస్తలుడు పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో. ఎలాగైనా యేసు ప్రభుతో సమానమైపోవాలని ఆయన అనుభవించిన కష్టాలు నేను అనుభవించాలి. ఈ లోకంలో ఎలాంటి ఏవైతే నాకు గొప్ప గొప్ప లాభకరంగా ఉందో అవన్నీ నేను లాభకరంగా ఎంచక పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభుతో నేను సమాన అనుభవం కలిగి బ్రతకాలి. యేసు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి వెళ్ళాలి. యేసు ప్రభులా ఈ లోకంలో నేను బ్రతకాలి అని చెప్పి ఆశపడుతున్నాడు. నా ప్రియ దేవునికి బిడ్డలారా, యేసు ప్రభుతో సమాన అనుభవం కలిగి ఉండాలంటే శోధన సహించు, బాధలు సహించు, ఒక విధంగా తరిబిదు పొందు. దేవుని యొక్క వాక్యంలో తరిబిదు పొందు. దేవుని వాక్యం కనుక నీ గుండెలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నువ్వు ఏం చెప్తే అదే జరుగుతుంది. యేసే అంటాడు కదా, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడుగుడు అది మీకు చేస్తానంటాడు. ఈరోజు క్రైస్తవ గుండెలో మనం అడుగుతున్నాం కానీ పొందలేకపోతున్నాం అంటే మనలో దేవుని వాక్యం లేదు. దేవుని యొక్క వాక్యం కనుక మనం ఉంటే మనం అడిగినవన్నీ మనం పొందుకుంటాం. అదృశ్య దేవుని గుణలక్షణము కలిగిన వాడు యేసు ప్రభు. కొలసి పత్రికలు మనం చూసాం. అదృశ్య దేవునికి గుణలక్షణాలు కలిగిన వాడు యేసు ప్రభు. ఆయన సమస్తము ఏలుబడి చేసిన వాడు. సింపుల్గా నేను మీకు కొన్ని మాటలు చెప్తున్నాను. యేసు ప్రభు వారు ఏలుబడి చేయడానికి భూలోకానికి వచ్చినప్పుడు సాతానుడు స్టార్టింగ్లో ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభును శోధించడానికి కొండల మీద తీసుకెళ్ళాడు. రాయి తెచ్చేసి శోధించాడు. ఇది రొట్టె అయిపోయినట్లు ఆజ్ఞాపించండి.
చర్చ్ పైకి ఎక్కించి శిఖరానికి ఎక్కించి నువ్వు దూకే దేవదూతలు పట్టుకుంటారన్నాడు. నిమిషంలో లోక మహిమ చూపించిన నమస్కారం చేసి నీకు ఇచ్చేస్తాను అన్నాడు. కానీ యేసయ్య దేనికి లొంగలేదు. ఎందుకంటే ఆయనది సృష్టి యావత్తు ఆయనది అయితే ఆయన ఎవరికో నమస్కారం చేసి పొందడం ఏమిటి? ఈరోజు ఇల్లు లేని వారికి ఈరోజు శుభవార్త. ఎవరో జగన్ ఇస్తాడు, చంద్రబాబు నాయుడు ఇస్తాడని చెప్పను, దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు అంటే భూమియు అందులో ఉన్న సమస్తము ఎవరివి? యెహోవావే. ఎవరివి? మరి యెహోవాకు మీరు ఏమని పిలవాలి? మనస్ఫూర్తిగా దేవుని మనం సేవించి తనను మహిమపరిచినట్లయితే భూమి మీద ఏది కూడా మనకు కొదువా ఉండదు. చాలామంది ఇల్లు లేదు అంటున్నారు కదా. ఖచ్చితంగా దేవుడు మీకు మంచి గృహము ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే సర్వస్వం ఆయనవి. ఇప్పుడు మీరు ఎవరు? వారసులు. మీరు దాసులు కారు. ఇప్పుడు ఎవరు? మీరు కుమారులైతే దేవునితో వారసులు, దేవునికి వారసులైనప్పటికీ యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాలు మీకు ఆయన ఇస్తున్నాడు. యేసు ప్రభులో ఉన్న శక్తి మీలోనికి ఆయన పంపిస్తున్నాడు. యేసు నామంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతుందో యేసు నామం బట్టి మీరు కూడా అద్భుతాలు చేయగలరు, ఆశ్చర్యకార్యాలు చేయగలరు. యేసు ప్రభు అప్పుడు పేతురుకి నడిపించాడు అనేది మనం బైబిల్ చదువుతున్నాం. పర్లాకిండి ప్రాంతంలో కొంతమంది తెలిసి ఉంటుంది, కాశీనగర్ నియోగం దగ్గర అటువైపు వెళ్ళడానికి వంశధార నది ఉంటుంది. నియోగం అనే ఊరు దగ్గర నుంచి అటు ఆంధ్ర వెళ్ళడానికి, ఇది ఒరిస్సా. వంశధార నది విపరీతంగా ప్రవాహంగా వచ్చేస్తుంది. ఒక సువార్థికుడు ఆ రోజులు మా చిన్నప్పుడు, ఆ సువార్థికుడు ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని, పంచి కట్టుకొని, లాల్చి వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడాను, ఓయ్ బాబు, ఓయ్ తుఫాను భయంకరమైన వరదలు వస్తుంది, అటు వెళ్ళిపోవద్దు, అక్కడ వరదలు మునిగిపోతావు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి ఈయన ఒరియా అతను, వాళ్ళేమో తెలుగు వాళ్ళు గట్టిగా కేకలు వేస్తుంటే ఈయన ఎవ్వరు మాట పట్టించుకోవట్లేదు. కాలువ లోపలికి వెళ్తాం కదా, మామూలుగా చిన్న బట్టి ఉంటే పంచి ఇలా పైకి ఎత్తేసి ఇలా మనం వెళ్తాం చూసారా. ఈయన ఆ వంశధార నది ఏమో ప్రవాహంగా వెళ్తుంది, విపరీతంగా నీళ్ళు పారుతుంది. ఆ పారుతున్న నదిలో ఈయన ఈ పంచి ఇలా పైకి ఎత్తేసి బ్యాగ్ పట్టుకొని దూరిపోయాడండి. అందరూ అనుకున్నాడు ఈయన వెళ్ళిపోతాడని. కానీ ఏ ముడుకు నీటిలో ఈయన దూరాడో అదే ముడుకు నీళ్ళతోనే అలాగా లాస్ట్ వరకు వెళ్ళిపోయాడు. జనాలు బెత్తిరిపోయారు అనమాట, ఈయన మనిషియా దేవుడా అని. ఈయన మనిషియా దేవుడా? ఏంటి ఇంత ప్రళయంగా వస్తున్నటువంటి ఈ వంశధార నదిలో ముడుకు నీళ్ళలో ఈయన అలా వెళ్ళిపోతున్నాడండి. అన్ని దేవుని మహిమ కొరకు అక్కడ ఆయనకి దేవుడు వాడుకున్నాడు. అంటే అతనికి ఒకరికే చేస్తాడు ఆయన. అలా అని చెప్పేసి మనం బాగా నీళ్ళు పడుతుంటే ప్రభు అతను నడిచాడు కదా, నేను కూడా ఇప్పుడు నడిచి వెళ్ళిపోతాను కాదు. దేవుని మహిమ కొరకు అలాంటి సమయం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అంతేగాని మనం కావాలని చేసుకుంటూ కొట్టుకుని వెళ్ళిపోతాం. మన మట్టు మనం ట్రై చేయకూడదు. దేవుడు ఆ సమయము అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆ సహోదరి సాక్ష్యం చెప్పింది కదా, కందిరిగా పట్టు గట్రా ఇలాగా కర్రతో పొడిచింది. ఏమండి, కందిరిగా పట్టు కనుక పొడిస్తే ఉంచుతుందా చెప్పండి? మొత్తం బెదిరిపోయి వచ్చి ఒంటి నిండా పట్టేస్తుంది. మొన్న ఎవరు మన సహోదరి షర్మిల సూర్యాపేట ప్రాంతంలో నడిచి వెళ్తుంటే కార్యకర్తల మీదకి, షర్మిల మీదకి విపరీతమైన కందిరి వచ్చి పట్టేసిందట. కార్యకర్తలు మూతులు వాసిపోయింది. పాదయాత్రలో అపశృతి జరిగింది. కందిరిగా పట్టు ఎక్కడున్నో ఒక్కసారిగా రోడ్డు మీద వెళ్తున్న వీళ్ళందరి మీదకి వచ్చేసి మొత్తం విపరీతంగా దాడి చేసింది. అలాంటిది ఆ అమ్మాయి స్వల్పమైన దుస్తులు వేసుకొని కర్రతో పొడుస్తున్నాను అంటుంది. కానీ దేవుడు కృప ఉంది. ఈరోజు తను చర్చికి రావాలని దేవుని మీద ఆమె నమ్మకం పెట్టుకొని కూర్చింది కనుక అవన్నీ వెళ్ళిపోయాయి, తను సేఫ్ అయిపోయింది. ఈరోజు దేవుని బిడ్డలైన మీకు కూడా నేను చెప్తున్నాను, వేర్ దెర్ ఇస్ డిఫికల్టీ, ఏదైనా సరే ప్రాబ్లమెటికల్ది ఉంటే
తండ్రిన దేవుడికి ప్రార్థన చేయండి. అది ఏలుబడి చేయాలి. మీరు దానికి లోబడిపోకూడదు. దానికి నమస్కారం చేస్తే వెళ్ళిపోద్ది, దానికి పూజలు పెడితే వెళ్ళిపోద్ది. అలాంటి భావనలు పెట్టుకోమక్కండి. ప్రార్థించి గద్దించండి. యేసయ్య మనకు తన స్వరూపంలోనికి తనకు నమ్మిన వారికి 5 అధికారులు ఇచ్చాడు కదా, గుర్తుందా? 5 అధికారులు. 1, తన నామములో దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారం. మార్కు సువార్త 16:17లో దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారం. దెయ్యాలు, అపవాది సాతాను శూన్యంలో తిరుగుతుంది. ఆకాశమండలంలో శక్తి సమూహాలు చాలామంది కుటుంబాలకు ఆడిస్తుంది, ఇబ్బందులు పెడుతుంది. చాలా వ్యాధి, బాధలు, కష్టాలు పాలు చేస్తుంది. సో దెయ్యాలు మీరు వెళ్ళగొట్టాలి. రెండోదిగా క్రొత్త భాషలు, పరిశుద్ధాత్మ భాషతో మాట్లాడి. మూడోదిగా పాములు ఎత్తి పట్టుకున్న వారికి ఏం కాదు. నాలుగోదిగా మరణకరమైన ఏది త్రాగిన వారికి హాని కలగదు. ఐదోదిగా రోగుల మీద చేతులుంచిన, అంటే ఇవన్నీ ఏలుబడి చేసే స్థితికి దేవుడు మనకు నడిపిస్తున్నాడు. సామాన్యులుగా కనబడుతున్నాం మనం, కానీ మనం రోగులకి ముడితే రోగులు బాగైపోవడం ఏంటి? అది దేవుని యొక్క అద్భుతమైన కృప. మనం ఏలుబడి చేసేవారుగా ఉండాలి తప్ప సాతాను చేత ఏలుబడి చేయబడకూడదు. సో ఈరోజు దేవుని పోలిక అన్న వెంటనే ఏలుబడి చేసే సామర్థ్యవంతులుగా మనము జీవించుట అనే సంగతి గుర్తుంచుకోవాలి. అయితే రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక సంఘటన జరిగింది అని అపోస్తలుడు పౌలు మనకు చెప్తున్నాడు. చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఎస్ దేవుని మహిమ ఆల్రెడీ వచ్చింది, లోకంలో ఉంది. దేవుని మహిమ లోకమంతా ఉంది, కానీ మనుషులు పొందలేకపోతున్నారు. ఎందుకు? పాపము అడ్డుపడుతుంది కనుక. ఏంటి అడ్డుపడుతుందండి? పాపానికి ఉన్నటువంటి ఆ అనుభూతి ఏంటంటే, ఎవరిలో అయితే పాపము ప్రవేశిస్తుందో ప్రతిదానికి వ్యతిరేక అర్థాలు చూపిస్తుంది. ప్రతి విషయంలో కూడాను వ్యతిరేకత. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరుద్ధంగా అపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక చదవండి. మీరేమి చెయ్యనిచ్చుందరో వాటిని చెయ్యకుందరు. పాపము ప్రవేశించిన తర్వాత ఒక మనిషి మనస్సును దిట్టం చేస్తుంది. మంచి చేయాలనుకున్నా చేయనివ్వదు, చర్చికి వెళ్ళాలనుకున్నా వెళ్ళనివ్వదు, ప్రార్థన చేయాలనుకున్నా ప్రార్థన చేయనివ్వదు. ఎందుకు అంటే, అబ్బాయి ఇప్పుడైనా ఎంతసేపు అయిపోద్దో చర్చిలో, ఎంతసేపు ప్రార్థన చేస్తారో, ఇలాంటి కొన్ని అంటే అనవసరమైన ఆలోచన, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనలో క్రియేటింగ్ చేస్తుంది. వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన తలంపులు పాపము ప్రవేశించినప్పుడు ఒక మనిషిలో చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందట? దేవుని స్వరూపము అయిన క్రీస్తును మనం పొందలేకపోతున్నాం, ఆయన మహిమను మనం అందుకోలేకపోతున్నాం, తన అద్భుతమైనటువంటి స్వరూపంలోనికి మనం మలచబడలేకపోతున్నాం. ఆశ అయితే ఉంది. మనం చాలాసార్లు అంటాం, నేను గట్టిగా ప్రార్థన చేస్తే అయిపోద్ది కానీ చేయలేకపోతున్నాను. ఉపవాసం ఉండి కనుక ప్రార్థన చేస్తే అయిపోద్ది కానీ అదేదో టిఫిన్ మధ్యాహ్నం భోజనం అయినప్పటికీ కడుపు విపరీతంగా ఆకలితో మండిపోతుంది, ప్రార్థన చేయలేకపోతున్నాను, ఆకలితో నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను. కానీ మనకు తెలుసు ఉపవాసం ఉంటే ఎలాంటి కార్యమైనా జరుగుతుందని, కానీ ఉపవాసం ఉండము. ప్రార్థన చేస్తే అన్ని సక్సెస్ అవుతుందనే సంగతి తెలుసు, కానీ ప్రార్థన చేయలేము. బైబిల్ చదివితే అన్ని విషయాలు మంచి జరుగుతుందని తెలుసు, కానీ సెల్ ఫోన్ చూసుకొని కూర్చుంటాం, న్యూస్లు వింటాం, తర్వాత సీరియల్ చూస్తాం, తర్వాత అవసరమైతే సినిమాలు చూస్తాం, తర్వాత పాటలు వింటాం, అన్నీ అక్కడే. బైబిల్ చదివితే బైబిల్ రాదు చదవడం. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్ ఒకవేళ మీ చదువు రాని వాళ్ళకి కూడాను ఒక యాప్ ఉంది. అది మీరు కనుక నొక్కితే ఒకవైపు నుంచి అధ్యాయాలు చదువుకుంటూ అది మీకు వినిపిస్తుంది. ట్రై చేయండి, వాక్యం వినండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి.
కానీ సాతాను అది చేయనివ్వడు. మీరు ఏది నిశ్చయించుకుందురో అది చెయ్యకుందురు. పాపం ఉన్నప్పుడు అలా చెయ్యనివ్వడు. దేవుడు చెప్పింది చెయ్యనివ్వడు. ఫస్ట్. సెకండ్ థింగ్ చూద్దాం. ప్రావర్బ్స్, సామెతల గ్రంథం 24:33-34 ఇంకా కొంచెము చేతులు ముడుచుకొని వీటి వలన నీకు దరిద్రం పరిగెత్తవచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు. ఇంకా పడుకుంటాం. వేకుజామున 5 గంటలకి ప్రార్థన అని చెప్పి అనేక మందికి తెలియజేశాం. పోనీ ఇక్కడికి రాలేకపోతున్నారు. సెల్ ఫోన్ ఉంటే అది ఆన్ చేయొచ్చు కదా. కనీసం మీ ఇంటి దగ్గరైనా సరే మోకరిల్లి, ప్రభువా నీ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, మేము కూడా ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం ప్రభు అని. అయ్యగారు పెట్టింది మనం తర్వాత ఎప్పుడు మెలకు వస్తే 8 గంటకో 9 గంటకో 10 గంటకైనా చూసుకోవచ్చులే. ఉదయాన లేవలేకపోతున్నాం. బైబిల్ అంటుంది దరిద్రం మీ నెత్తి మీదకి వస్తుంది అంటుంది బైబిల్. మీరు నిద్రాశక్తి అయి నిద్ర పడుకొని లేచి రావడానికి ఇంట్రెస్ట్ లేకపోతే సాతానుడు మీ మీదికి వస్తున్నాడు. మీరేమనుకున్నా సరే జరగదు. ఎందుకు? ఈ సోమరితనము, నిర్లక్ష్యత అది మహాపరమ దరిద్రంగా ఏలుబడి చేస్తుంది. ఉదయాన ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, పెందలకడ లేచి నా ప్రజలతో మాట్లాడాలని ఆశపడి వస్తున్నాను, కానీ తమ వీపే చూపిస్తున్నారు కానీ మొహం చూపించట్లేదు. అంటే తర్వాత లేస్తాను, రింగ్ అవుతుందా, అలారం మోగుతుందా, తర్వాత లేస్తానులే అని చెప్పి అది మూసివేసి మళ్ళీ పడుకుంటున్నారు. వద్దు. దాని ద్వారా మీరు ఏమనుకుంటారు, జరగదు. మీకు ఇలా వాక్యం వినేసి వెళ్ళిపోతారు, కానీ పాటించకపోతే ఎలాంటివి మీకు జరుగుతాయి? పెందలకడ లేచి దేవునికి ప్రార్థన చేయడం అది గొప్ప భాగ్యం. పెందలకడ లేచి దేవుని మాట వినడం అది ఎంత ఆశీర్వాదం. ఎంతమంది అయితే సహవాసంకి వస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతిరోజు ఒక 40-50 మంది సెల్ ఫోన్ ద్వారా వింటున్నారు, ప్రార్థనలు పాల్గొంటున్నారు. నా బిడ్డలు మీకోసం నేను అది చేస్తే మరి మీరు వింటున్నారో లేదో నాకైతే తెలియదు, యేసయ్యకే అడగాలి. యేసు ప్రభువే చెప్తాడు, ప్రభు ఎంతమంది మా బిడ్డలు వింటున్నారయ్యా అంటే. సాతానుడు ఎప్పుడైతే పాపం అనేది ప్రవేశింప చేస్తున్నాడో నిర్లక్ష్య బుద్ధి పుట్టిస్తాడు, సోమరితనం తెచ్చి పెడతాడు. ఏమండి, వ్యతిరేకత భావాన్ని పుట్టిస్తాడు. మూడోదిగా చూస్తున్నప్పుడు 1 కొరింథీ పత్రిక 4:17 చూడండి. నాన్న జేమ్స్, యాకోబు 4:17. తెలుసు ఇది మంచిదని, ఇలా చేస్తే మంచిది, ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తే మంచిది. మంచిదా చెడ్డదా? ఉదయాన లేచి దైవ ధ్యానంలో ఉండడం మంచిదా చెడ్డదా? మేలైనది చెయ్యనిరిగియో అలాగూ చెయ్యని వానికి ఏం చేయాలి చెప్పండి? మీరు వ్యభిచారిస్తేనే పాపము, దొంగతనం చేస్తేనే పాపము, హత్య చేస్తేనే పాపము, అబద్ధాలు చెప్తేనే పాపము కాదు. అది కూడా పాపమే అనుకోండి. కానీ పెందలకడ ప్రభు మీతో లేచి మాట్లాడుతున్నప్పుడు తన మాట వినకుండా నిర్లక్ష్యం చేసిన పాపమే. మంచిది ఎంచుకొనేది. ఉదయం సాయంకాలం చర్చిలో నీటి ప్రవాహంలాగా దేవుని వాక్యం ప్రవహిస్తుంది. ఎంతమంది కుండలో నింపుకుంటున్నారు? ఎంతమంది మీ హృదయంలోనికి అది తెచ్చుకుంటున్నారు? ఎంతమంది వాక్యమును బట్టి మీరు జీవించడానికి ఇష్టపడుతున్నారు? అలా ఇష్టపడి దానిని మీరు చెయ్యగలిగితే మంచిది. మేలు చెయ్యనెరిగి చేయకపోతే, ఏది మంచిదో తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తే అది మీకు పాపమే తప్ప అది మీకు పుణ్యం కాదు. చివరిగా చూద్దాం. మన ఇందులో చదివాము రోమాపత్రిక 3:23 అందరూ పాపం చేస్తున్నారు, దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. కానీ దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? మనం తన స్వరూపంలోనికి మలచబడాలి,
క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. యేసు ప్రభు స్వరూపం మనలోనికి వచ్చినప్పుడు దెయ్యాలు మనకు లోబడుతుంది, పాములు ఎత్తి పట్టుకుంటాం, కొత్త భాషలో మాట్లాడుతాం, మరణకరమైన ఏది త్రాగిన హాని కలగదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారు, ప్రకృతి అంతటి కూడా ఏలుబడి చేసే నాయకులుగా మనం ఉండగలుగుతాం. అది కేవలం యేసయ్య మనలో ఉంటే, పాపము గనుక మనలో ఉంటే అది మనకి ఏలేస్తుంది. దాని ద్వారా మనం తొందరగా కోలుకోలేము, బాగుపడలేము, ఓ స్థాయికి రాలేము. ఏమి అసలు ఎందుకు ఎప్పుడు చూస్తే ఇదే ప్రాబ్లం అంటే పాపం ఉన్నంతకాలం ఆ ప్రాబ్లం అలాగే ఉంటాయి. నిర్లక్ష్యం చేయడం కానీ, మేలు చేయడం తెలిసి కూడా చేయకుండా ఉండిపోవడం కానీ, దేవునికి అసలు పాపము, దేవునికి వాక్యం ఆజ్ఞ అతిక్రమించి జీవించడం కానీ, ఇలా జీవిస్తూ దేవుడికి అడిగినప్పుడు దేవుని ద్వారా మనం ఏం పొందుకోలేము. సో ఈరోజు దేవుని స్వరూపంలో నిర్మించబడిన నీవు నేను మనమందరము క్రీస్తు స్వరూపంలోనికి మలచబడాలి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక వచనం చదివి ప్రార్థన చేద్దాం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్మట్లేదు వారు గుడ్డివారు అయిపోతున్నారు. దేవుని మహిమ వారు పొందట్లేదు, దేవుని శక్తి వారు పొందుకోవట్లేదు, దేవుని స్వరూపంలోనికి వారు మలచబడలేకపోతున్నారు. సో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనుపరిచే సువార్త, దేవుడు ఎలా ఉంటాడనేది యేసయ్య మనకు బయలుపరిచాడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా, యేసుప్రభు వచ్చిన తర్వాత దేవుడు ఇలా ఉంటాడు అనేది మనకు తెలిసింది. సో ఇప్పుడు దేవుని స్వరూపంలోనికి మనను మార్చాలి. లోకంలో దేనికి మన బానిసలు కాకూడదు, దేనికి మన భయస్థులుగా ఉండకూడదు, ప్రతి విషయాన్ని మనం జయించేవారుగా ఉండాలి, సామర్థ్యవంతులుగా ఉండాలి. అంటే యేసయ్య స్వయంగా వచ్చామని మనకు ప్రాక్టికల్గా నేర్పించాడు. తన వాక్యం మనలో పెట్టుకొని మన విశ్వాసం కలిగి తన అడుగుజాడలో నడిచినప్పుడు ఎక్కడ మనం భయపడకుండా ధైర్యంగా ఈ లోకాన్ని జయిస్తామనే సంగతి యేసయ్య ద్వారా మనకు తండ్రిన దేవుడు నేర్పిస్తున్నాడు. సో ఇప్పుడు మన కనుదృష్టి ఎవరి మీద ఉంచాలి? అపోస్తలుడు పౌలు అంటాడు, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు నువ్వు చూడాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా జయిస్తావు, నీ సమస్యలు జయిస్తావు, దేవుని స్వరూపిగా నువ్వు మలచబడతావు, దేవుని యొక్క మహిమగల సామ్రాజ్యంలోనికి వెళ్ళి అడుగు పెట్టగలుగుతావు. రండి తలలుంచుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ మాటలు మేము విన్నాం. క్రీస్తు స్వరూపం మాలో ఏర్పడాలి, క్రీస్తు స్వరూపంలోనికి మేము మలచబడాలి, ఏలుబడి చేసేవారుగా ఉండాలి. కానీ వాటి చేత మేము ప్రభువా ఏలుబడి చేయబడకూడదు. ప్రతిదానికి భయపడిపోతున్నాం, లోకంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితికి భయపడిపోతున్నాం. ఈరోజు నుంచి ఆ భయం అంతా తీసే ప్రభువా యేసయ్య మీరు మాలోనికి వచ్చి ఉండండి, మీరు మాతో ఉండండి, మీ మహిమ కొరకు మమ్మల్ని జీవింపచేయండి అని దేవునికి అడుగుదాం. ప్రేమ నమ్మకమైన దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మీ పవిత్ర లేఖన భాగములో మీ స్వరూపమందు మమ్మను చేశారు. మీ స్వరూపమనగా ఏలుబడి చేసే నాయకత్వపు జీవితం. ప్రభువా, మీరు మాకు నిర్మించింది లోకాన్ని ఏలుబడి చేయాలని. కానీ ఈరోజు ప్రతి ఒక్క మనిషి లోకానికి లోబడిపోయి బ్రతుకుతున్నారు, బానిస అయిపోయారు. అయినా నీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ద్వారా దాసులైన మాకు, బానిసత్వంగా ఉన్న మాకు విడిపించి విమోచించి కుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆత్మ మాలో ఉంచి నాయనా తండ్రి అని మొరపెట్టి ఆత్మ మాకు దయచేశారు. ఈరోజు విన్న వాక్యమును బట్టి ప్రతి ప్రియ బిడ్డలు నాయనా తండ్రి అని మిమ్మల్ని మొరపెట్టినప్పుడు వారు ఏ ఏ విషయంలో అయితే ఏలుబడి చేయబడుతున్నారో దానిని ఏలగలిగే భాగ్యము నీ బిడ్డలకు దయచేయండి. జయించే శక్తినివ్వండి. వారి జీవితంలో ఆవరించిన శోధన, శ్రమలు, బాధలు, కష్టాలు, పాపపు ఊబి నుంచి వారికి విడుదల కలిగించండి. వారు మీ పిల్లలయ్యా, పరిశుద్ధ దేవుని యొక్క జనాంగము, పరిశుద్ధులైన రాజులైన యాజక సమూహము. నీ బిడలకు మీ దీవెన అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి వాక్యం విన్న బిడలు ఆశీర్వదింపబడాలి, మీ స్వరూపంలోనికి మలచబడాలి, మీ మహిమగల ఉన్నత అనుభూతి పొందుకోవాలి. మీ సువార్తను, మీకు వాక్యమును నమ్మి ఆ వాక్యం బట్టి జీవించే భాగ్యవంతులై ఉండాలి. అటు కృప దయచేయమని
ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.